2025 చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. 2024లో గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహ గతుల వల్ల. సో 2025 ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ మనకి మెయిన్గా 4 పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో, గురువు, శని, రాహు, కేతువులు, వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుందన్నమాట. ఈ గ్రహాలకి దాదాపుగా ఒక 2 months 2 నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్సిట్స్ లో చేంజెస్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్ వస్తాయి. అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాశుల వాళ్ళ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. పాజిటివా నెగిటివా అనేది మనము ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను. కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు, ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్ తో సహా చెప్తాను. మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము January 1st కి మొదలవుతుంది కదా. ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అనమాట. ఇది ఉగాది పంచాంగ రీత్యా కాదని చెప్పేది. సో ఆ డేట్ నుంచి చూసుకుంటే గనక మనకి మార్చ్ 29వ తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం, అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే గనక ఆ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి 9:45 మార్చ్ 29వ తారీఖున శని మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారు అనమాట. అక్కడ ఇంచుమించు 2027 వరకు కూడా శని అక్కడే ఉంటారు, మీనరాశిలో ఉంటారు. తర్వాత మనకి గురువు ట్రాన్సిట్ జరుగుతుంది. మనకి ఈ గురువు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో మనకి వక్రీగతిలోనే ఉంటారు. February 4వ తారీఖు వరకు వక్రీగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట. అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. గురువు వక్రీగతిలో నుంచి February 4th డైరెక్ట్ అయిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే 14వ తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము, కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయినా గురువు గారు మే 14వ తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు. అది వక్రీగతి ఎప్పుడు అంటే అక్టోబర్ 18వ తారీఖున వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురువు గారు వక్రీగతిలోనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అతిచారి జరుగుతుంది. అతిచారి అంటే ఈ సంవత్సరము 2025లో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈయన రెట్రోగ్రేషన్ లోకి వస్తారో, వక్రీగతిలోకి ఎప్పుడైతే అక్టోబర్ 18న ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. అంటే దాదాపుగా 2025వ సంవత్సరంలో గురువు గారు 3 రాశులలో ట్రాన్సిషన్ జరుగుతుంది. అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి February 4వ తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు. ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు, వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. తర్వాత అక్టోబర్ 18వ తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట. సో ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా, ఇది మనకి కనిపిస్తుంది. దీనివల్ల మనకి దేశవ్యాప్తంగా అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇండివిజువల్ రాశిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది. ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది, మేలోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా. ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో 18 నెలలు ట్రాన్సిషన్ లో ఉంటారు. సో ప్రెసెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు, కేతు వచ్చేసి కన్యా రాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా. మే 18న 2025
మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది, అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది. కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారు అనమాట. అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు. సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి. కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు. డిసెంబర్ 7, 2024లో ఆయన వక్రిగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్ లో జనవరి 20వ తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున్ రాశిలో వక్రిగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి కొద్దిపాటిగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ, మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ 7th ఆ టైంకి కుజుడు డైరెక్ట్ గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు. బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు, కేతు, శని అండ్ గురు, వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము. ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అది మనకి ఎలాగైతే 2019 డిసెంబర్ 26వ తారీఖున మనకి ధనుసు రాశిలో ఎలాగైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్టగ్రహ కూటమి. సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అప్పుడు. అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము 4 గ్రహణాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో మనకి మార్చ్ లో ఉన్నాయి, 2 గ్రహాలు గ్రహణాలు 2 మార్చ్ లో ఉన్నాయి. అండ్ 2 గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి అన్నమాట. జనరల్లీ మనకి 15 రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది. అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి. పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది, అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మ జాతకాలలో పడుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము, దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ కేసెస్లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి. కాబట్టి ఈ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము. ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తూ ఉంటుంది. అందరిలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట. టెక్నాలజికల్ గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజలలో. అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది. అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది. దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి భేదం లేకుండా, డిఫరెన్స్ లేకుండా, భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా. దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా
కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొత్త సైబర్ లాస్ వస్తాయి. అంటే ఓకే. ఇప్పుడున్న సైబర్ లాస్ అంటే పాలిసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఓకే. దాన్ని ఇంకా రిఫైన్‌గా చేసి కొత్త లాస్‌ని రిలీజ్ చేస్తారు. ఓకే. దానివల్ల మనకి మీడియా పైన, ఆ టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్‌యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ అంతా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కూడా చాలా జాగ్రత్తగా యాహ్! ఉంచుకుంటే బెటర్. మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఇవి కొద్దిపాటిగా మనము కేర్‌ఫుల్‌గా ఉంచుకోవడము చెప్పదగిన సూచన అన్నమాట. అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్, బ్యాంక్ స్కామ్స్, ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇదివరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడెన్, అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక, అంటే పవర్ యూజ్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేతైనా సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక 2025లో గనక ఈ స్కామ్స్ అన్నీ కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కాండల్స్ ఓకే. బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో కూడా మనకి మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో, దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. అండ్ చాలా మంది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్‌లో చూసుకుంటే ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి. పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్‌లెస్‌నెస్ కూడా పెరిగింది. రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా! చూస్తున్నాం మనం రియాలిటీలో, లైఫ్‌లో చూస్తున్నాం. సో ఇప్పుడేంటంటే ఆ ఒక హ్యాబిట్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్, ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరూ కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే 25 మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనది కర్మభూమి కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా, మెడిటేషన్, జ్యోతిష్యము, అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి 2025లో కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్‌లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా మంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్‌కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదొక గుడ్ న్యూస్ అన్నమాట. హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు. హెల్త్‌ని కొద్దిగా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ నెగెటివ్ ఆస్పెక్ట్స్‌కి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో, కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహగతి ఏదైతే చెప్పానో, అండ్ మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్, మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను, నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. పర్సనల్గా మనకి ఎవరు బయటికి చెప్పుకోరు, కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ. దీనివల్ల కొద్దిపాటిగా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మీనరాశి అండ్ కన్యారాశి కొద్దిగా ఫ్లడ్డెడ్ అవుతాయి. ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో కొద్దిగా ఫ్లడ్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీస్ని హ్యాండిల్ చేయలేరు. సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్సేషన్ చేయడానికి, మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే,
తల్లిదండ్రులు ఎస్పెషల్లీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక, చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే కనుక, ఎందుకంటే హేస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే, ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో, రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని, వాళ్ళు ఏమవుతుందంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబెలియస్గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి. దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి, అంతర్జాతీయ రాష్ట్ర నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషలీ మనకి లీడర్షిప్ రోల్స్లో, కరెంట్ లీడర్షిప్ రోల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారో, పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మే 18th తర్వాత, చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ షష్టగ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి, దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే, కొద్దిపాటిగా సునామీలు రావడము, సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము, హరికేన్స్ రావడము, మనకి వెస్ట్లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, సైక్లోన్స్ రావడం, తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము, సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము, దానివల్ల పంట నష్టం జరగడము, కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము 2025లో. భూకంపాలు రావడము, ఎస్పెషలీ మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము, సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీస్, సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి, జల ప్రమాదాలు, ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్కి వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. ఈ జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట 2025లో. దీనివల్ల ఇమోషనల్ టర్మాయిల్, అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది. కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే, మనకి లీడర్స్ ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్ని పథకాల పేర్ల పైన కూడా జరుగుతూ ఉంటాయి కదా, అది వీళ్ళకి టైంకి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబెల్గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక నెల 15 రోజులు పై వరకు కూడా శని రాహులు కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా గృహయోగాలు అవి ఇవి శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ జాతకాలు అండ్ మనకు రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే మండెన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట. అంటే గ్లోబల్గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. ఈ ఓవరాల్గా 2025లో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే, కలెక్టివ్ కాన్షియస్నెస్, అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి. అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది. కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బాగానే ఉండింది, కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ నార్మల్కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా. మళ్ళీ 2025లో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము, ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయతతో పలకరించుకోవడము, కరుణ, జాలి, ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. యోగా, మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, డెసిషన్స్ తీసుకుంటారు కూడా. అది కాకుండా
మెడిసిన్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము, కొత్త డ్రగ్స్ బయటికి రావడము, ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి కన్యా రాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ ఫీల్డ్లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము. అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 2025కి వచ్చేసరికి ఏంటి అంటే మొదటి 6 నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్తనడక నడుస్తుంది అన్న ఫీలింగ్లోనే ఉంటారు. అంటే 2024కి 2025కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ 1 నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి ద్వాదశ రాశులతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఒక శుభవార్త అనమాట. గత 7.5 సంవత్సరాల నుంచి ఏదైతే శని బారిన పడి వీళ్ళు బాధపడుతున్నారో వీళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే శని దేవత నుంచి కొద్దిగా విడుదల అని చెప్పొచ్చు అనమాట. ఏళ్ళనాటి శని ప్రభావం కంప్లీట్ అయిపోతుంది వీళ్ళకి మార్చి 29వ తారీఖున. సో ఈ గత 7.5 సంవత్సరాల నుంచి ఏవైతే ఇబ్బందులు, డిలేస్ ఇవన్నీ ఫేస్ చేశారో ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కాకపోతే ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఈ 7.5 yearsలో మీరు ఏవైతే లెసన్స్ నేర్చుకున్నారో దాని నుంచి పాజిటివ్ ఎసెన్స్ని తీసుకొని మీ వచ్చే ఇయర్స్ అన్నిట్లో కూడా ఆ ధర్మబద్ధమైన లెసన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే మీకు మళ్ళీ 2.5 years తర్వాత అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టెన్షన్ పెట్టకుండా కొద్దిగా ఈజీగా మూవ్ అయ్యేలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. కాకపోతే వీళ్ళకి ప్రజెంట్ గోచార రీత్యా చూసుకుంటే శని 2వ స్థానంలో సంచారము, రాహు 3వ స్థానంలో సంచారము, గురు సంచారం వచ్చేసి వీళ్ళకి 5వ స్థానంలో సంచారము అండ్ కేతు సంచారం భాగ్యస్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కొద్దిగా పూర్వపుణ్యం ఇంకా యాక్టివేషన్లోనే ఉంది 5వ స్థానంలో గురువు. అయితే ఎవరైతే పిల్లల కోసము చాలా కాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో సంతాన యోగం గురించి ఇప్పటి వరకు ఏవైతే డిలేస్ వస్తూ ఉన్నాయో ఈ సంవత్సరము వీళ్ళకి అంతా కూడా కొద్దిగా వీళ్ళకి ఫేవరబుల్గా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి మే వరకు కూడా. ఎందుకంటే గురు గోచార రీత్యా 5వ స్థానంలోనే ఉంటారు, వక్రిగతిలో ఉంటారు ఫిబ్రవరి వరకు కూడా, ఫిబ్రవరి 4 వరకు కూడా. సో ఏంటంటే ఇది వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయలేదో మళ్ళీ రీట్రై చేస్తే అది వీళ్ళకి సక్సెస్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ రిజల్ట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ రీట్రై చేసినప్పుడు వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానంలో కేతు కొద్దిపాటిగా ఫాదర్ తోటి కొద్దిగా డిసగ్రిమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. శని వీళ్ళకి మళ్ళీ 29వ మార్చిన ట్రాన్సిట్ అయ్యి 3వ స్థానంలోకి సంచారం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా కొద్దిగా ఫైనాన్షియల్ క్రంచెస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా సరే అది మెల్లిమెల్లిగా ఈ సంవత్సరం వీళ్ళకి వసూలయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఓర్పు, సహనం అనేది ఇంకా కొంచెం ఇంపార్టెంట్గా కన్సిడరేషన్ చేసుకోవాలి. 3వ స్థానంలో రాహు అండ్ శని సంచారం ఏంటంటే వీళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది, సెల్ఫ్ ఎఫర్ట్స్ని పెంచుతుంది, డిటర్మినేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే 3వ స్థానంలో ఈ పాపగ్రహాల సంచారం చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే గోచార రీత్యా మనకి ఈ కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. దూకుడుతనం పనికిరాదు. ధైర్యం ఉంది కదా అని చెప్పేసి ఏ డెసిషన్స్ పడితే ఆ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు, ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది. తర్వాత మే తర్వాత ఏమవుతుందంటే మే 14వ తారీఖు తర్వాత
గురు షష్ఠ స్థానంలోకి సంచారం జరగడము అండ్ మనకి శని ఆల్రెడీ తృతీయ స్థానంలో సంచారం జరుగుతుంది అండ్ రాహు వచ్చేసి ద్వితీయ స్థానంలో సంచారం. ఓకే. సో శని వెళ్ళిపోయినా సరే వీళ్ళకి రాహు ద్వితీయ స్థానంలో సంచారం ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించి కొద్దిపాటిగా అన్యూజువల్గా వీళ్ళకు ఉంటుందన్నమాట. అంటే ఏదన్నా కొత్తగా ట్రై చేయాలి, ఇంటి వాతావరణాన్ని నేను కొద్దిగా బెటర్గా చేసుకోవాలి, ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు కొద్దిగా ఏంటంటే డబ్బులు ఎక్కువ వచ్చేస్తూ ఉండేసరికి వీళ్ళు ఫైనాన్షియల్గా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ ప్లానింగ్గా లేకుండా చేసుకునేసరికి వీళ్ళకి కొంచెం లాసెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది, రాహు వల్ల, శని వల్ల కాదు. సో దానికి తగ్గట్టుగా ఏం చేస్తారంటే ఒక మంచి గురువు సలహా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రాహు ద్వితీయ స్థానంలో వాక్ స్థానం కూడా చెప్తూ ఉంటాం కాబట్టి వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా కొద్దిగా ఉంది, ఎందుకంటే షష్ఠ స్థానంలో గురు సంచారం కదా. సో కొద్దిగా ఫుడ్ వీళ్ళు కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏది పడితే అది తినేసేసరికి డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం రావడానికి ఇక్కడ గురు షష్ఠ స్థానంలో రోగ స్థానంలో ఉంటారు కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఉంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కెరియర్కి సంబంధించి కూడా అష్టమ స్థానంలో కేతు సంచారము రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ వీళ్ళకి ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తృతీయంలో శని, అష్టమంలో కేతు, మంచి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యి వీళ్ళకి రీసెర్చ్ ఎబిలిటీస్ పెరిగే ఛాన్సెస్, వీళ్ళకి మంచి క్వాలిటీ ఒకటి ఏర్పడుతుంది అనమాట. బిజినెస్లో చేసే వాళ్ళకి కూడా వీళ్ళకి ఇంట్యూషన్ బాగా పెరిగి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎక్కడ ప్రాఫిట్స్ వస్తాయి అనే ఒక అవగాహన పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం తగ్గినా కూడా గోచార గురు సంచారం కొద్దిగా ఫేవరబుల్గా లేదు కాబట్టి ఒక మోస్తారుగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే షష్ఠ స్థానంలో నుంచి వ్యయస్థానాన్ని గురువు చూస్తారు కాబట్టి అది కూడా మంచి కార్యక్రమాల కోసమే డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. లైక్ పూజలలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం, లేకపోతే పిల్లల కోసం ఎవరైతే లాంగ్ టర్మ్గా నుంచి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఒకవేళ న్యాచురల్ పద్ధతిలో గనక పిల్లలు పుట్టడానికి అవకాశం లేని వాళ్ళు ఐవీఎఫ్ త్రూగా వెళ్తే గనక వీళ్ళకి అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే గురువు పిల్లలకి కారకుడు కాబట్టి, పుత్రకారకుడు కాబట్టి దానికోసం వీళ్ళు అక్కడ డబ్బు కొద్దిగా స్పెండ్ చేయడానికి మనకి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా డబ్బు ఖర్చు చేస్తారు. గృహం ఏదైతే ప్లానింగ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉందో గృహయోగంకి సంబంధించి అది కూడా వీళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ద్వాదశ రాశుల్లో చూసుకుంటే కొద్దిగా గురుబలం లేకపోయినా సరే మకర రాశి వాళ్ళకి కొద్దిగా బెటర్ రిజల్ట్సే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మనము బిజినెస్ పరంగా ఎవరైతే ఇండివిజువల్ బిజినెసెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా మంచి లాభాలు రావడము, అంటే ఎవరికైతే రుణాలు ఇచ్చున్నారో వాళ్ళందరూ రిటర్న్ ఇచ్చేయడము కూడా మనకి ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది. రెమెడీస్ వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే అష్టమంలో కేతు సంచారము కొద్దిగా అత్తవారింటితోటి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్, ద్వితీయంలో రాహు కూడా కొద్దిగా కుటుంబ స్థానానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రాహుకేతువుకి జంట నాగులకి కొద్దిగా అభిషేకాలు, అర్చనలు చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధనలు చేయించుకోవడము, మీకు వీలు కుదిరితే మీ ఆర్థిక స్తోమత గనక మీకు ఫేవరబుల్గా ఉంటే గనక ఒకసారి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం బెంగళూరులో ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి విజిట్ చేసినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. అలా కాకుండా గురువు కూడా గోచార రీత్యా కొద్దిగా షష్ఠ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య రీత్యా కొద్దిగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ తర్వాత గురువు ఆరాధన చేసుకోవడము, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము, గోవుకి గ్రాసం తినిపించడము, గురు పారాయణ స్తోత్రాలు చేసుకోవడము, ఇవి కంటిన్యూగా చేసుకుంటే కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అనమాట, అంటే బిగినర్ ఫేజ్లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జన్మజాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, దానివల్ల మనం ఎలాంటి రెమెడీస్ ఇవ్వచ్చు, అంటే పితృదోషం కావచ్చు, పుత్రదోషం కావచ్చు, కలత్ర శాపం కావచ్చు, ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలలో ఉంటే, ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి,
ఫారెన్ సెటిల్మెంట్, బిజినెస్కి పరంగా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి, స్పెసిఫిక్గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అన్నమాట. మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక, ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్స్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు. మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు పంపడం జరుగుతుంది. ఆల్ క్లాసెస్ ఆన్లైనే ఉంటాయి కాబట్టి సాటర్డే సండే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే.